వాసవి సోమరాజు. ఈరోజు మనతో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు. నమస్తే సార్. హలో అమ్మ. సార్, తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ఇది బాగా సంచలనంగా వినిపిస్తున్నటువంటి వార్త. హ్మ్. 17 లోపు భూకంపం ఖచ్చితంగా వస్తుందని చెప్పి చాలామంది వీడియోస్ చూస్తున్నాం మనం ఇప్పుడు. హ్మ్. ఇది ఎంతవరకు నిజం? ఇక్కడ 2 విషయాల్ని మనం అర్థం జేసుకోవాలి. ఒకటి భూకంపం గురించి. 2 భూకంపం గురించి మనకు న్యూస్ వచ్చినటువంటి మీడియా గురించి. హ్మ్. 2 అధ్యయనం చేయాలి. భూకంపం అంటే భూమి పొరల్లో అడ్జస్ట్‌మెంట్‌లు అయినప్పుడు రకరకాల కారణాల చేత అండ్ ఒకసారి ఈ అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు అనేక కారణాలతో భూకంపాలు అనేక చోట్ల ఎవ్రీడే వస్తూనే ఉంటాయి. ఓకే. ప్రతి చోట వస్తూ ఉంటాయి. వాటి తీవ్రతలో కొంచెం అటు ఇటు ఉంటూ ఉంటుంది. సో, హ్మ్. అయితే మనకు తెలిసి భూకంపం ఈ మధ్య జరిగిందేంటంటే బర్మా హ్మ్. అంటే మయన్మార్ అండ్ థాయిలాండ్‌లో అవును. పెద్ద భూకంపం వచ్చింది. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూలిపోయినాయి. కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న పెద్ద హై రైజ్ అపార్ట్‌మెంట్ అట్లా కూలిపోయింది. చాలా దారుణమైన పరిస్థితి మనం సోషల్ మీడియాలో చూసాము. హ్మ్. ఆ తర్వాత మనకి ఇండియాలో అనేక భూకంపాలొచ్చినాయి. అందులో మనకి దగ్గర ప్రాంతంలో పెద్దదంటే ఈ మహారాష్ట్రలోని లాతూర్‌లో వచ్చినటువంటి భూకంపం అది దాదాపుగా హైదరాబాద్ వరకు ఎఫెక్ట్ ఉంది. హ్మ్. అక్కడ బాగా నష్టం జరిగిందప్పుడు. ఈ మధ్య జరిగిందేంటంటే, ములుగు జిల్లాలో డిసెంబర్‌లో ఒక ములుగు డిస్ట్రిక్ట్‌లో భూకంపం వచ్చింది. ఇవి మనకి రీసెంట్‌గా దగ్గర సంబంధం ఉన్నటువంటి భూకంపాలు. అయితే ఇప్పటిదాకా భూకంపాలని ఖచ్చితంగా అంచనా వేసి చెప్పేటువంటి మెకానిజం సైంటిఫిక్‌గా లేదు. ఇప్పుడు ఎపిక్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్‌లో రామగుండం ఏరియాలో ఆ భూకంప కేంద్రం ఉండొచ్చు. రావచ్చు. దాని ప్రభావం హైదరాబాద్ దాకా ఉండొచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి దాకా ఉండొచ్చని వాళ్ళు చెప్పారు. ఉండొచ్చు అని చెప్పారు. రావచ్చు అని చెప్పారు. ఓకే. ఇది ఎటువంటిదంటే ఒక ప్రిడిక్షన్. ఎట్లాగైతే జ్యోతిష్యులు గూడా చెప్తూ ఉంటారు. ఈ ఈ ఈ సంవత్సరం భూకంపాలుండొచ్చు, వరదలుండొచ్చు అని. వాళ్ళు వేరే. వాళ్ళకున్నటువంటి శాస్త్రాల ఆధారంగా ఏదో చెప్తూ ఉంటారు. అది దానికేమి సైంటిఫిక్ ఇది లేదు. వీళ్ళు సైంటిఫిక్‌గా స్టడీ చేసినప్పటికీ రావచ్చు అని చెప్పారు తప్ప, ఖచ్చితంగా వస్తదని గానీ, వచ్చి తీరుతదని గానీ, ఇంత తీవ్రత ఉంటది అని గానీ వాళ్ళు చెప్పలేదు. ఇది కేవలం ఒక ప్రిడిక్షన్ మాత్రమే. హ్మ్. ములుగులో వచ్చినప్పుడు చెప్పలేదు కదా! అవును. ఈ ఎపిక్ అనేది వచ్చింది అని తర్వాత చెప్పారు. అవును. కానీ ములుగులో వచ్చే ముందు ములుగులో వస్తదని వీళ్ళు హెచ్చరించలేదు. అవును. ఈ ఈ 4 నెలల్లోనే అంత టెక్నాలజీ డెవలప్ అయిపోయి ఖచ్చితంగా చెప్పే టెక్నాలజీ రాలేదు. అవును. నిన్న గాక మొన్న వచ్చినటువంటి మయన్మార్‌లోను, థాయిలాండ్‌లోను వస్తుంది అని ఎవరు గూడా హెచ్చరించలేదు. అక్కడ చాలా తీవ్రమైన నష్టం జరిగింది. వేల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి. హ్మ్. అంత టెక్నాలజీ ఉంటే దాన్ని గూడా అంత పెద్ద భూకంపాన్ని హెచ్చరించేవారు. అంటే మనం నిజంగా ఆర్టికల్స్, జర్నల్స్ చదవకపోయినా మన లాజిక్‌తో అనలైజ్ చేయటం హ్మ్. ఎలా అనేది నేను చెప్తూ ఉన్నాను. హ్మ్. ఆ తర్వాత ఇవన్నీ ఏంటంటే ప్రిడిక్షన్ మాత్రమే. ఖచ్చితంగా చెప్పటం అనేది లేదు. హ్మ్. అయితే కొన్ని చోట్ల ఎక్కువగా భూకంపాలొస్తుంటాయి. ఎక్కడ జపాన్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలొచ్చే అవకాశం ఉంది గాబట్టి, వాళ్ళు ఇల్లు నిర్మాణం అదంతా హ్మ్. భూకంపాలను తట్టుకునేలాగా నిర్మిస్తూ ఉంటారు. హ్మ్. మయన్మార్ అండ్ థాయిలాండ్ దగ్గర అంత ఎక్కువ రావు కాబట్టి, వాళ్ళ యొక్క నిర్మాణాలు దానికి తగ్గట్టుగా లేకపోవటం వల్ల ఎక్కువ నష్టం జరిగింది. ఇండియాలో కూడా అంత ఎక్కువ రావు. హ్మ్. ఎక్కువ వచ్చినా చిన్న చిన్నయి వస్తుంటాయి తప్ప పెద్దయి రావు. హ్మ్. అయితే ఎవ్రీడే ప్రతిరోజు భూమి మొత్తం గోళం ఏదైతే ఉందో, గ్రహం ఏదైతే ఉందో అనేక చోట్ల ఎంతో కొంత భూకంపాలొస్తూనే ఉంటాయి. అది సముద్రంలో వస్తుంటాయి. రకరకాల ప్రాంతాల్లో వస్తుంటాయి. చాలా వరకు మనము తెలుసుకోకుండానే ఆ సిస్మోగ్రాఫ్ ఏదో ఉంటదో దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని మనం ఫీల్ అయ్యేంత వస్తుంటాయి. 3, 4 అట్లా ఉన్నప్పుడు హ్మ్. మాగ్నిట్యూడ్ అంటారు ఉన్నప్పుడు. 5, 6, 7 అట్లా ఉన్నప్పుడు ఎక్కువగా నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఎక్కువున్నప్పుడు కొన్నిసార్లు సునామీలు గూడా వస్తూ ఉంటాయి. హ్మ్. ఇది. అయితే మనకు తెలియకుండానే మన ప్రాంతంలో అనేక సార్లు వస్తూ ఉంటాయి. మొన్న ములుగులో వచ్చింది తెలిసింది. హ్మ్. దాన్ని ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేసి చెప్పలేకపోయారంటే, ఖచ్చితంగా ఇది కూడా చెప్పడం అంత సాధ్యం కాదు. హ్మ్. కాకపోతే ఒక ప్రిడిక్షన్ వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళకు దొరికినటువంటి దాంతో ఎందుకంటే రామగుండం ఆ ఏరియా మొత్తం గూడా మన సింగరేణి మైనింగ్ ఉంది కాబట్టి, హ్మ్. అక్కడ ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే లోపల పొరల్లో అవ్వకపోయినా అక్కడ పైన వీళ్ళు తవ్విన పొరల్లో హ్మ్. అది ఓపెన్ కాస్ట్ కాదు. లోపలికెళ్ళి తవ్వొస్తారు కాబట్టి, ఆ అడ్జస్ట్‌మెంట్‌లో అయినా సరే చిన్న చిన్న భూకంపాలు ఒక మాదిరి వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, ఒక ప్రిడిక్షన్ చేశారు. అంతే తప్ప హ్మ్. ఖచ్చితంగా సైంటిఫిక్‌గా వచ్చి తీరుతాయి. ఎట్లాగ తుఫాన్‌ను హెచ్చరించినట్లు, హ్మ్. ఫలానా రోజులో ఒక అల్పపీడనం వచ్చింది. ఇది ఫలానా రోజున
వైజాగ్ దగ్గరో, లేకపోతే ఒరిస్సా దగ్గరో, హ్మ్. లేకపోతే మన మచిలీపట్నం దగ్గరో తీరం దాటొచ్చు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అది 1, 2 రోజులు అటు ఇటుగా జరుగుతుంటది. హ్మ్. అంత ఖచ్చితంగా భూమి లోపల పొరలు అడ్జస్ట్ అవుతున్నాయని భూకంపం వస్తుందని ఖచ్చితంగా చెప్పలేరు. 1. రెండోది నిన్న ఈ న్యూస్ వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి కొన్ని ఛానెల్స్ దాన్ని విపరీతంగా అరిసి గీబెడుతూ హ్మ్. ఇంకేముంది యుగాంతం, యుగాంతం అని చెప్పేటువంటి ఛానెల్స్. అవును. లేకపోతే ఆరిజిన్ నుంచి వచ్చినటువంటి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. అరిచి గీబెడుతూ జనాల్ని బెంబేలెత్తిస్తూ ఉన్నారు. అవును. ఎందుకంటే ఇది మంచి అవకాశము. వ్యూవర్స్‌ని పెంచుకోవచ్చు. ఎక్కువ లాభాలు గడించడానికి ఉపయోగపడతది కాబట్టి భూకంపము నిజంగా వచ్చినా రాకపోయినా వాళ్ళకైతే హ్మ్. వచ్చేసినట్టే ఖచ్చితంగా వస్తదన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఆ హడావుడి చూసి చాలామంది మానసిక సమస్యలు ఉన్నవారు, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు చాలామంది నిన్నటి నుంచి మెసేజ్ పెడుతూ ఉన్నారు. భూకంపం వస్తదంట కదా సార్! వస్తే ఎట్లా? వస్తే ఎట్లా? అని భయపడిపోతూ ఉన్నారు. హ్మ్. సో, ఇక్కడ భయపడటానికి 2 కారణాలు. ఒకటి భూకంపం వల్ల నేను చనిపోతానేమో అని భయం. రెండోది వీళ్ళు పెట్టేటువంటి హడావిడి. హ్మ్. అటువంటిదేమీ జరగదు. నిజంగా అంత సీరియస్‌గా, సైంటిఫిక్‌గా ఉంటే గవర్నమెంట్స్ దాదాపుగా అలర్ట్ చేస్తాయి. హ్మ్. ఇక్కడ గవర్నమెంట్ ఏమి అలర్ట్ చేయలేదు. ప్రభుత్వం ఇగో కరోనా వచ్చినప్పుడు వెంటనే లాక్‌డౌన్ పెట్టింది కదా! అవును. కొంచెం అటు ఇటుగా అయినా లాక్‌డౌన్ పెట్టింది. అవును. అమెరికాలో పెట్టారు, ఇండియాలో పెట్టారు. అమెరికాలో మొత్తం పెట్టకపోవచ్చు. అలాగే రకరకాల దేశాల్లో పెట్టారు. మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇటువంటివన్నీ కొద్దిగా ముందు వెనకగా జరుగుతున్నాయి కదా! అలా ప్రభుత్వాలేమైనా ఆహ్, ఏమన్నా ప్రికాషన్స్ చెప్పినాయా అంటే ఏమీ లేదు. హ్మ్. కాబట్టి దీన్నంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా సరే పెద్దగా భయపడాల్సిందేమీ లేదు. హ్మ్. తీవ్రత అంత ఉండదు. ఒకవేళ ఉండే ప్రాంతం కాదిది. హ్మ్. ముఖ్యంగా దక్కన్ పీఠభూమిలో. హ్మ్. మనం ఉన్న దీన్ని దక్కన్ పీఠభూమి అంటారన్నమాట. హ్మ్. ఇక్కడ మాట్లాడే హైదరాబాదీ తెలుగుని దక్కనీ తెలుగు అంటారు. హ్మ్. ఆంధ్ర తెలుగు వేరు, దక్కనీ తెలుగు వేరు. ఇది దక్కనీ ప్రాంతము. ఈ హ్మ్. దక్కన్ పీఠభూమిలో భూకంపాల అవకాశాలు చాలా తక్కువ. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ మాగ్నిట్యూడ్‌తో వస్తాయి. ఎక్కువొచ్చినా ఏమీ కాదు. హ్మ్. అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూద్దాము. జరగకపోతే అప్పటికి మనకి ఏ అవకాశం లేకుండా ఏమన్నా జరిగితే చనిపోవటానికి మానసికంగా రెడీగా ఉండాలి. వేరే మార్గం లేదు. హ్మ్. ఇప్పుడు సునామీ వచ్చి 10,00,000 మంది చనిపోయారు. ఈ 10,00,000 మందికి సునామీ అంటే ఏంటో పేరు కూడా తెలీదు. హ్మ్. వాళ్ళు దేనికో దేనికో భయపడుతున్నారు. ఓకే. వాళ్ళేదో భార్య మోసం చేసిందని, భర్త మోసం చేశాడని, పిల్లవాడికి ఎక్కువ మార్కులు రాలేదని, లేకపోతేనేమో అత్తగారు ఏడిపిస్తుందని గింజుకొని, గింజుకొని జీవితాలు పాడు చేసుకుంటుంటే, ఈలోపు సునామీ వచ్చి అందరూ చచ్చిపోయారు. హ్మ్. కదా! అవును సార్. అప్పుడేం చేస్తాం మనం? చేయగలిగిందేమీ లేదు. ఎందుకంటే నిన్నొకరు అడిగారు. ఎగ్జిస్టెన్షియలిజంలో లిమిటేషన్ చాలా ఇంపార్టెంట్ కదా! అవును. చాలా ఇంపార్టెంట్. అవును. మన పరిధిలో లేని అంశం గురించి మనం తల బాదుకోవద్దు. అవును. సునామీ వస్తే ఏమైనా జరగొచ్చు. రెడీ టు డై. ఓకే. ఇప్పటికిప్పుడు భూకంపం వాళ్ళు చెప్పేలోపు భూకంపం రావచ్చు. ఇంకోటేదో జరగొచ్చు. ఏం జరిగినా రెడీ టు డై. మెయిన్ ఎందుకంటే అది అసలు మన పరిధిలో లేదు. హ్మ్. మెయిన్ అసలు చాలామంది ఆందోళనకి ఎందుకు గురవుతున్నారంటే, కొంతమంది జ్యోతిష పండితులు హ్మ్. ఈ షష్టగ్రహ కూటమికి ముందు, తర్వాత మేము ముందే చెప్పాము. హ్మ్. అసలు మొన్న మయన్మార్‌లో భూకంపం రావడానికి ముందే ఏదో విధ్వంసం జరుగుతుందని మేము ముందే హెచ్చరించాము. హ్మ్. అందుకే ఇప్పుడక్కడ అలా అయింది. వాళ్ళెప్పుడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. హ్మ్. ఏం జరిగినా మేము ముందే చెప్పామంటారు. హ్మ్. లేకపోతే బ్రహ్మంగారు ముందే చెప్పారంటుంటారు. హ్మ్. సునామీ వస్తుందని చెప్పలేదు. కరోనా వస్తుందని చెప్పలేదు. హ్మ్. ఇక్కడ విపత్తులు జరిగేది కాలిఫోర్నియాలో హ్మ్. మొత్తం తగలబడిపోయింది. దాని గురించి చెప్పలేదు. హ్మ్. ఏది చెప్పలేదు. నిజంగా జ్యోతిష్యులు నిజంగా చెప్పేది కరెక్ట్ అయితే మొన్న ఉగాది రోజున చంద్రబాబు నాయుడుకి తెలుగుదేశం ఆఫీస్‌లో తెలుగుదేశం గెలుస్తదని చెప్పారు. అవును. అండ్ మన జగన్మోహన్ నెక్స్ట్ కూడా రెడ్డినైతే జగనొస్తాడని చెప్పారు. పరమేశ్వరుడితో పోల్చారు. అవును. రేవంత్ రెడ్డికి అయితే చక్కగా అన్నిట్లో గెలుస్తా అని చెప్పారు. దానికి కౌంటర్ కేసీఆర్‌నైతే శ్రీరాముడితో పోల్చారు. ఇది అవును. చెంచాగిరి. అవును. ఇది జ్యోతిష్యం కాదు. ఇలా చెంచాగిరి చేసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు ఏదో ఒక మాట ఉంది. అంటే నిజమైన జ్యోతిష్యులు ఉన్నారా? ఉండరా? అంటే కొంతమంది నమ్ముతుండొచ్చు. నేనైతే నమ్మను. హ్మ్. వీళ్ళు చెప్పిందయితే ఆ జ్యోతిష్యం కూడా కాదు. వాళ్ళందరూ అదే శాస్త్రం కదా చూసింది. అవును. కానీ ఎవరికి ఎవరు డబ్బులిస్తున్నారో వాళ్ళకి అనుగుణంగా ఇంటర్ప్రిట్ చేసి, అవును. వాళ్ళకి అనుగుణంగా చెప్తూ ఉన్నారు. ఇలా చెప్పే మాటలు నమ్మొద్దు. ఈవెన్ వేణుస్వామి కూడా హ్మ్. ఆ హీరోయిన్ చచ్చిపోతది. లేకపోతే ఈ ఈ హీరోయిన్ విడాకులు తీసుకుంటది. హ్మ్. డైవోర్స్ తీసుకుంటది. ఇప్పుడు 'హరి రాఘవ్' గారు డైవోర్స్ తీసుకుంటారని మీరు చెప్పారనుకోండి. హ్మ్. ఎప్పుడు తీసుకుంటారో చెప్పలేదు. అవును. కదా! అవును. ఎప్పటికైనా తీసుకోవచ్చు. ఇంకా తీసుకోలేదు కదా! అంటే తీసుకుంటారు. 'హరి రైట్. రాఘవ్' గారు చనిపోతారని మీరు జ్యోతిష్యం చెప్పారు. హ్మ్. ఎప్పుడో చెప్పరు. నేను ఎలాగో చనిపోతాను ఎప్పటికప్పుడు. హ్మ్. ఈలోపు చచ్చిపోయాననుకోండి, నేను చెప్పాను గదా! జరిగింది. నిజమైందంటారు. కాబట్టి అటువంటి వాటికి ప్రజలు నమ్మొద్దు. హ్మ్. మీ పని మీరు జేసుకోండి. మీ పరిధిలో ఉన్నది మాత్రం మీరు హ్యాండిల్ చేయండి. మీ పరిధి దాటి ఏమన్నా విపత్తులు ఏదన్నా వచ్చినప్పుడు మీరు చేయగలిగింది, నేను చేయగలిగింది, జ్యోతిష్యులు చేయగలిగింది
సునామీ లేదంటే భూకంపం గురించి హెచ్చరించిన వాళ్ళు చేయగలిగేది కూడా ఏమీ లేదు. సైంటిఫిక్‌గా కరెక్ట్ ఎనాలిసిస్ ఉంటే ప్రభుత్వాలు అలర్ట్ చేస్తాయి. అప్పుడు మనం దానికి తగ్గ చర్యలేమైనా ఉంటే వాటిని తీసుకోవచ్చు. రైట్? ఓకే కాల్స్ సార్. ఏమైనా వస్తే కాల్. సార్ ఒక కాల్ జాయిన్ అవుదాం. యాహ్! సార్. హలో! నమస్తే మేడం. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? హరిరాఘవ్ గారు ఉన్నారిక్కడ. సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి. సార్ మైండ్‌లో ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ స్లీప్‌లో చాటర్ అనేది రన్ అవుతుంటుంది సార్. ఏం రన్ అవుతది? చాటర్ రన్ అవుతుంటుంది. అంటే వివరించండి. వాగుడు అంటే నాతో నేను మాట్లాడుతున్నట్టు ఆలోచనలనేవి రన్ అవుతూ ఉంటుంది. ఓకే. ఇది ఎస్పెషల్ నైట్ నిద్రలో నిద్ర డిస్టర్బ్ అయితే మెడిసిన్స్ వాడుతున్నాను. బట్ ఇది మార్నింగ్ ఎస్పెషల్లీ 4-7 ఆ టైంలో హ్మ్. ఈ రన్ అవుతూ ఉంటుంది సార్. ఇది కొంచెం దీనికి సొల్యూషన్ చెప్పగలరా? అంటే మీకున్నటువంటి మానసిక సమస్య యాంగ్జైటీ గాని, ఓసీడీ గాని ఉండుంటది మీకు. నా ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. నేను హ్మ్. స్లీపింగ్ డిజార్డర్‌తో సఫర్ అవుతున్నా. స్లీపింగ్ డిజార్డర్ అనేది స్పెషల్‌గా ఏముండదు. యాంగ్జైటీ వలన మీకు నిద్ర పట్టదు. ఓకే సార్. రైట్? ఫిజికల్ ప్రాబ్లమ్ కాదది. సైకలాజికల్ ప్రాబ్లమ్. ఆ యాంగ్జైటీ వలన కొన్నిటికి వేటికో మీకు ఇష్టం లేనివి ఉంటాయి. వాటిని మాత్రమే మీరు వద్దనుకుంటున్నారు. థాట్స్ ఎప్పుడూ ఉంటాయి. నిద్రలో కూడా ఉంటాయి. నిద్రలో ఉండే వాటిని డ్రీమ్స్ అంటాం మనం. ఓకే. ఓకే. మెలకువగా ఉన్నప్పుడు వచ్చే వాటిని మనము డే డ్రీమింగ్ యాక్చువల్లీ. దాన్ని మనం థాట్స్ రన్ అవుతున్నాయి అంటాము. అందులో మనకిష్టమైనవి వచ్చినప్పుడు మనం దాన్ని ఏమి అనము. మనకిష్టం లేనియి లేకపోతే మనల్ని భయపెట్టేది వచ్చినప్పుడు అవి వద్దు అనుకుంటాము. దాని మీద ఫోకస్ ఎళ్తుంది. అవి వస్తున్నాయి నాకు అని మీరు కంప్లెయింట్ చేశారు అంటే అవి మీకు వద్దు అని అర్థం. యెస్. రైట్? వాటిని ఓవర్‌కమ్ చేయటానికి మీరు మెడిసిన్ మీరు వాడే కొద్దీ మరింత ప్రాబ్లమ్ అవుతూ ఉంటది. టెంపరరీగా వాడొచ్చు. బట్ మీరు కౌన్సెలింగ్‌తోని దాన్ని మీరు ఓవర్‌కమ్ చేయొచ్చు. థాంక్ యూ సార్. వెల్కమ్. వాళ్ళ వివరాలు కూడా వీలైతే చెప్పమనండి. వీలైతే. ఎందుకంటే వివరాలను బట్టి కూడా కొంత అవగాహన ఎట్లా ఆన్సర్ చేయాలని నాకు తెలుస్తుంది. కనుక్కుంటాను సార్. ఎవరైనా చెప్తానంటే రైట్. సో, కాబట్టి మానసిక ఆందోళనతో ఉన్న వాళ్ళకి ఏది చిన్న న్యూస్ వచ్చినా సరే, ఆ న్యూస్ వచ్చినప్పుడు అది వాళ్ళకి జరుగుతుందేమో అని భయపడతారు. కాల్స్ వస్తే తీసుకోండి. కాల్ వచ్చింది సార్. హలో! నమస్కారం మేడం. నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వి ఆర్ ఫ్రమ్ నిర్మల్ అల్లాబాద్ డిస్ట్రిక్ట్ మేడం. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. ఓకే అండి. చెప్పండి హరిరాఘవ్ గారు ఉన్నారిక్కడ. మీ ప్రశ్న ఏంటి? యెస్ మేడం. సార్‌కి వాయిస్ వినబడుతుందా ఆ! మేడం? వినిపిస్తుంది. చెప్పండి. వినపడుతుందండి. చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే చెప్పండి. మన స్క్వేర్ టాక్స్‌లో మీ వీడియోస్ రెగ్యులర్‌గా ఒక నవంబర్ నుంచి నాకు తెలుసు సార్. ఓకే. మీరు అన్ని టాపిక్స్ కవర్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. రెగ్యులర్‌గా మీ వీడియోస్ చూస్తున్నా. చాలా ఓకే. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి సార్. అయితే నా డౌట్ ఏంటంటే సార్, ఈ అడ్వర్సిటీ అనేది నా పాయింట్ సార్. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అభిప్రాయాలు, మన అభిప్రాయాలు డిసగ్రీమెంట్ అయినప్పుడు హ్మ్. ఎలా సర్వైవ్ అవ్వాలి లైఫ్‌లో అన్నది నా డౌట్ సార్. అంతే సార్. ఓకే. రైట్. రైట్. అంటే ఎగ్జాంపుల్ ఏంటి అంటే మ్యారేజ్ సార్. నాకు మ్యారేజ్ అనేది ప్రెజెంట్ చేసుకోవాలని లేదు. పక్కన ఉన్న వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారు. హ్మ్. సో ఎలా హ్యాండిల్ చేయాలి తెలుసుకోవాలనుకుంటున్నాను రైట్. సార్. రైట్. That's it. రైట్. ఇది చాలా సింపుల్ ఏంటంటే, మామూలుగా సోషల్ బీయింగ్స్ అంటాం అనమాట. మేమేమో ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇచ్చిన తర్వాత వీళ్ళని ఎగ్జిస్టెన్షియలిస్టులు అంటూ ఉంటాం. సోషల్ బీయింగ్స్ ఏంటంటే, సమాజంని మెప్పించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా మీ చుట్టూ ఉన్న సమాజం పిల్లలు కనమంటది. పిల్లలు కన్న తర్వాత కూడా ఆ పిల్లలు ఇలా చదవట్లేదు, అలా చదవట్లేదు, అలా చదవట్లేదు అంటారు. అలా చదువుతుంటే వేరే వాళ్ళొచ్చి ఇంకొకటేదో అంటారు. కాబట్టి సమాజం ఎప్పుడూ కూడా వాళ్ళ ఒపీనియన్‌ని అనేక కారణాల చేత మీ మీద కన్సర్న్‌తో కానీ, మీ మీద జెలసీతో కానీ, లేదంటే వాళ్ళకి మరేమైనా ఇబ్బందులుండి కానీ, మీ మీద రుద్దుతూనే ఉంటారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలుపెట్టి, చుట్టూ నైబర్స్ దాకా మన టీచర్స్ కానీ, మన కొలీగ్స్ కానీ చెబుతూనే ఉంటారు. వాళ్ళు చెబుతున్నారు కాబట్టి, వాళ్ళు చెప్పినట్టు ఉండాల్సిన అవసరం లేదు. మ్యారేజ్ అయినా, లేకపోతే మీ చదువైనా, జాబ్ అయినా, లేకపోతే ఏదైనా సరే, చెయ్యాలా? వద్దా? అనేది కంప్లీట్‌లీ మీ స్వేచ్ఛ. మీకిష్టముంటే చెయ్యొచ్చు. లేకపోతే లేదు. సో, వాళ్ళు అడిగినప్పుడు సేమ్ అదే సమాధానం చెప్పండి. నాకిష్టం లేదు. లేకపోతే నాకు ఏ సంబంధం దొరకలేదు. లేదంటే నాకు నన్నెవరు మెచ్చట్లేదు. నాకెవరు నచ్చలేదు. ఏదైతే ఉందో అదే చెప్పేసేసి వాళ్ళేమనుకున్నా అనవసరం. కానీ వాళ్ళు మెప్పించే ఆన్సర్ చెప్పాలంటే మీ జీవితకాలం మొదలుపెట్టినా సరే మెప్పించడం కష్టమవుతది. అయితే డైవర్సిటీని యాక్సెప్ట్ చేయాలి. రకరకాల మనుషులుంటారు. వాళ్ళు మన మీద రుద్దుతూనే ఉంటారు. ఆ రుద్దినప్పుడు మనము వాళ్ళలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చెబుతూనే ఉంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకొని వాళ్ళని ఇగ్నోర్ చేయగలగాలి తప్ప
అలా ఉండొద్దు అని కోరుకోవద్దు. నాకెవరు అలా చెప్పొద్దు అని కోరుకోవద్దు. నాకు అనేక మంది చెప్తారు. అనేక మంది ఇలా కాదు సార్ ఈ ప్రోగ్రామ్ ఇలా రన్ చేయండి అని చెప్తారు. ఇంకొకరు ఇలా కాదు సార్ ఇలా తలదూకోండి అని చెప్తారు. ఇంకొకరిలో ఇలా కాదు సార్ ఇలా మీరు పళ్ళు రుద్దుకోండి అని కూడా చెప్తారు. ఈ చెప్పినంత మాత్రాన వాళ్ళు చెప్పినట్టుగా రుద్దుకోవాల్సిన అవసరం లేదు. నాకు ఎలా లాభం ఉంటే నేను అలా చేస్తాను. నేను ఎవరిని మోసం చేయట్లేదు. ఎవరిని దీనివల్ల నష్టము కలిగించట్లేదు కాబట్టి ఏమాత్రం రిగ్రెట్ కానీ, గిల్ట్ కానీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని అడుగుతూనే ఉండనివ్వండి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రైట్. ఇంకో కాల్ వచ్చినప్పుడు మీరు లిఫ్ట్ చేయండి. సో, ఈ మానసిక ఆందోళన ఉన్నవాళ్ళు ఆల్రెడీ మనం భూకంపం గురించి చెప్పాం. మీడియా గురించి కూడా చెప్పాం. ఈ మీడియా ఇట్లా ఎప్పుడు కూడా హైప్ సృష్టిస్తూనే ఉంటుంది. ఇలా సృష్టించినప్పుడు మనం లాజికల్లీ థింక్ చేసి కాల్ తీసుకోండి. మనం కాల్స్ ప్రధానంగా మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం. హలో. నేను హలో. కర్ణాటక అండి. కర్ణాటక నుంచి అండి? హలో. చెప్పండి. మీ ప్రశ్న ఏంటి చెప్పండి. అదే. అది నాకు 46 సంవత్సరాలండి. ఓకే. నాకు 4 ఇయర్స్ అప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఓకే. నాకు ఎవ్వరు చనిపోయినా కూడా చుట్టుపక్కల గాని, మా రిలేటివ్స్ గాని ఎవ్వరు చనిపోయినా కూడా దాంట్లో నుంచి అసలు బయటికి రాలేను. హ్మ్. తర్వాత మళ్ళీ నా పెళ్ళయ్యాక మా మదర్ చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి. హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఒక నెల కిందట మా అక్క కొడుకు చనిపోయాడు. అసలు కళ్ళు మూసినా, తెరిచినా కూడా అక్కయ్య గుర్తొస్తా ఉంటాడన్నమాట. హ్మ్. ఒక్కదాన్ని ఇంట్లో అసలు ఉండలేను. 2 పిల్లలు, పాపకి పెళ్లయిపోయింది. హ్మ్. ఇంట్లో ఉండాలంటే చుట్టుపక్కల అంతా ఉంటాను గానీ, అసలు ఇప్పటి వరకు భోజనం గూడా చేయలేదు. రాత్రినేమో ఉంటే కొద్దిగా తిన్నానంతే. అసలు వండుకోవాలి, తినాలి అది ఏమీ రాదు. ఎంతసేపు పడుకోవడం. హ్మ్. ఆవిడేం చదువుకున్నారండి? మీరే బద్ధకంగా బాగా మీరేం చదువుకున్నారండి? నేను సిక్స్త్ చదువుకున్నా అంతే. ఓకే. ఓకే. రైట్. చిన్నప్పుడు మా రిలేటివ్స్ బ్రదర్స్ అవుతారు. వాళ్ళు కూడా చాలా బ్యాడ్‌గా బిహేవ్ చేసేవారు. సొంత పెదనాన్న కొడుకులే. హ్మ్. నాకు చాలా భయం. ఎవరైనా వెనక నుంచి ఊరికే సడెన్‌గా చెయ్యేసినా, భయపెట్టినా హ్మ్. చాలా భయమేస్తదన్నమాట. హ్మ్. వీడియోస్ చూస్తాను. ఓకే. ఆమె పేరు? ఒంటరిగా ఉండాలంటే ఎంత భయమవుతుందో మాట. అసలు ఉండలేను. ఎవరో ఒకళ్ళు ఉండాలి తోడు. అంటే కుదరదు అలా ఉండటానికి ఇంటి దగ్గర ఎవరు ఉండరు. హ్మ్. ఈయన డ్యూటీకెళ్ళి నైట్ వస్తారు. ఓకే. ఇప్పుడు కూడా చిన్నప్పుడు అవి అలా గుర్తొస్తూ ఉంటే వాళ్ళు ఎదురు పడతా ఉంటారు. హ్మ్. కానీ చాలా భయంగా ఉంటా ఉంటుంది. రైట్ అమ్మా. మీ వయసు ఎంతమ్మా? 46 సంవత్సరాలు. 46 సంవత్సరాలు. ఓకే. రైట్. రైట్. సో, మీకున్నది అంటే మీ జీవితంలో జరిగినటువంటి అనేక సంఘటనల వలన మీకున్నదాన్ని యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. మానసిక ఆందోళన. గతంలో అంటే ఫాదర్ చనిపోయారు. తర్వాత మీ పెళ్ళైన తర్వాత మదర్ చనిపోయారు. రీసెంట్‌గా ఎవరో పిల్లవాడు చనిపోయారు. ఇలా చనిపోయిన న్యూస్ మీకు బలంగా రిజిస్టర్ అయింది. ఎందుకంటే ఫాదర్‌ని మిస్ అవ్వటం వలన. అలాగే బాల్యంలో అనేక మంది సొంత వాళ్ళే చేస్తూ ఉంటారు. మిస్‌బిహేవ్ చేయటం వలన ఎవరిని నమ్మలేని పరిస్థితిలో ఈ ప్రపంచం పట్ల, సమాజం పట్ల ఒక మిస్‌ట్రస్ట్ ఉంది మీకు. మిస్‌ట్రస్ట్ అంటే నమ్మలేని పరిస్థితి ఉంది. అందువలన ఏ చిన్న అలికిడైనా సరే ఎక్కడ ప్రమాదం వస్తుందో అని ఉలిక్కిపడుతూ ఉంటారు. దీన్ని కౌన్సెలింగ్‌తో అధిగమించొచ్చు. కానీ మీరు సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నారు కాబట్టి కష్టమవుతుంది కౌన్సెలింగ్ అనేది. నేనిచ్చే థెరపీ అయితే మినిమమ్ ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ లెవెల్ ఉంటే ఈజీ అవుతుంది. కొంతమంది 10థ్ క్లాస్ అయినా సరే వాళ్ళకి లాజిక్ ఉంటే నేను చెప్పగలుగుతాను. బట్ మీరు సిక్స్త్ క్లాస్ వరకే చదువుకున్నారు కాబట్టి నేను చెప్పే కౌన్సెలింగ్‌లో అనేక విషయాలు అర్థమయ్యే అవకాశాలు లేవు. మిస్‌అండర్‌స్టాండ్ అయితే మళ్ళీ ఇబ్బందుంది కాబట్టి మీరేం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సైకియాట్రిస్ట్‌ని కలవండి. ఎలాగో 46 సంవత్సరాలన్నారు కాబట్టి సైకియాట్రిస్ట్‌ని కలిస్తే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ వాడుతూ ఒక కొంతకాలం తర్వాత అవసరమైతే మీరెక్కడమ్మా కర్ణాటకలో ఉండేది? బళ్ళారి బళ్ళారి ఉంటారు. రైట్. మీరు మెడిసిన్ వాడుతూ ఒకవేళ వీలైతే బెంగుళూరులో నిమ్హాన్స్ ఉంది. అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు కౌన్సెలింగ్ ఇస్తారు. అట్లా కొన్ని ఉన్నాయి కౌన్సెలింగ్ ఇచ్చేవి. అటువంటి వాటిని మీరు ప్రయత్నించొచ్చు. ఇప్పుడు నేను అంటే కౌన్సెలింగ్ ఇచ్చేది మీకు అర్థమయ్యే అవకాశం లేదు. వాళ్ళ కౌన్సెలింగ్‌తో మరి నేను ఇవ్వలేనిది వాళ్ళెలా ఇవ్వగలుగుతారంటే యాక్చువల్లీ మేము తెలుగు అండి మాది. మేము మదర్ టంగ్ తెలుగు. ఓకే. ఓకే. చూస్తాం మీ వీడియోస్ అన్నీ. అవును. వీడియోస్‌లో మొత్తం యూట్యూబ్‌లో. అవును. వీడియోస్‌లో కొంతవరకు కమ్యూనికేట్ అయిద్ది తప్ప వీడియోస్‌లోని కౌన్సెలింగ్ మొత్తం నేను ఇవ్వలేను గదా! 1. అదే 2 ఏంటంటే
నా ఉద్దేశ్యం గూడా వీడియోస్ చేయటం యొక్క ఉద్దేశ్యం అందరిని మార్చేయటం కాదు గదా! నాకు క్లయింట్స్ తెచ్చుకోవటం అనేది నా యొక్క యూట్యూబ్ ఛానల్ వీడియోస్ యొక్క ఆబ్జెక్టివ్. ఉద్దేశ్యం. అంతే కదమ్మా! అందులో మీకు ఉపయోగపడేవి గూడా ఉండొచ్చు. మీకు గూడా ధైర్యంగా ఉండొచ్చు. కానీ అదే పూర్తి కౌన్సెలింగ్ కాదు. సేపు ధైర్యంగా ఉంటున్నా అవును. ఇప్పుడు. అవును. అది పూర్తి సొల్యూషన్ కాదు. ఈవెన్ నా దగ్గరకు వచ్చినా సరే, నేను పూర్తి సొల్యూషన్ నేను మీకివ్వలేను. కొంత ధైర్యాన్ని కల్పించగలనేమో తప్ప, పూర్తి కౌన్సెలింగ్ అనేది చాలా ఎక్కువ కాలం పడుతుంది. మీకు చాలా మనీ గూడా వేస్ట్ అయిపోయే అవకాశం ఉంది. అయితే మీరేం చేస్తారంటే మొదటి స్టెప్‌గా మీరు మీ దగ్గరలోని సైకియాట్రిస్ట్ బళ్ళారిలో గూడా సైకియాట్రిస్టులుంటారు. వాళ్ళని కలిసి మెడిసిన్ వాడండి. లేదు అంటే మంచి సైకియాట్రిస్ట్ కావాలంటే నాకు వాట్సాప్‌లో మెసేజ్ పెట్టినట్లయితే హైదరాబాద్‌లో ఒకాయన పెద్దాయన రిటైర్డ్ ఉన్నారు. ఆయన నంబర్ ఇస్తాను. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ఆయన చక్కగా మాట్లాడతాడు. ఆయన మాట్లాడితే చాలు మీకు ధైర్యం వస్తుంది. మీరు హైదరాబాద్ వచ్చి మీరు మీ హస్బెండ్ వచ్చి ఆయన ఒకసారి కలిసినట్లయితే ఆయన మెడిసిన్ రాస్తారు. ఒక 3 నెలలు కనీసం 3 నెలలు మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీ పరిస్థితిని బట్టి నేను అప్పుడు మీకు సరైన అడ్వైస్ ఇవ్వగలుగుతా. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా? రైట్. రైట్. కొంతమందికేంటంటే కాల్స్ డిస్టర్బ్డ్‌గా అనిపిస్తుంది. వాళ్ళు వేరే వినటానికి వాళ్ళు ఆ ఆబ్జెక్టివ్‌తో వచ్చినప్పుడు ఈ ప్రోగ్రాము ముఖ్యంగా డిజైన్ చేసింది ఎందుకంటే, ఈ సబ్‌స్క్రైబర్స్ కానీ, లేకపోతే మామూలు జనరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కాల్స్‌కి ఆన్సర్ చేయటం కోసమే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. అప్పుడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఏదన్నా టాపిక్ మీద కొంత మానసిక సమస్యలతో బాధపడే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి అనే దాన్ని బట్టి ఆ విశ్లేషణ అందించడం జరుగుతుంది తప్ప, పూర్తిగా ఒక సైకాలజీ గురించి కానీ, ఇంకో దాని గురించి చెప్పడానికి కాదు. రైట్. ఇది ఒక సేవ్డ్ నంబర్ నుంచి వస్తుంది సార్. పర్లేదు. క్షమించండి. హలో! హలో! చెప్పండి. మీ ప్రశ్నను చెప్పండి. యాక్చువల్‌గా ఒక మంచి సైకాలజిస్ట్‌ని చూజ్ చేసుకోవాలంటే ఎలా చూజ్ చేసుకోవాలి? అందరికీ హరిరాఘవ్ సార్ దగ్గరే తీసుకోవడం కౌన్సెలింగ్ సాధ్యపడకపోవచ్చు కదా! అండ్ సైకాలజిస్ట్‌ని కన్సల్ట్ అవుతున్నామంటే లైఫ్‌లో ఎవరికీ చెప్పుకోలేనివి కూడా చెప్పాల్సి రావచ్చు. అండ్ అసలెలా నమ్మాలి? ఎలా చూజ్ చేసుకోవాలి అనేది నా డౌట్. ఓకే అండి. రైట్. మంచి సైకాలజిస్ట్ అంటే సమస్య ఏంటంటే, మీకు అవగాహన లేకపోవటం వల్ల సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి, ఆహ్, సైకాలజిస్ట్‌ని ఎన్నుకోవటంలో చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి మీకు. అయితే సైకాలజీ ప్రొఫెషన్ కూడా సైకాలజిస్ట్‌లో మెజారిటీ పీపుల్ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండానే కౌన్సెలింగ్ మొదలుపెడుతూ ఉంటారు. కౌన్సెలింగ్ అంటే కెరీర్‌గా చూజ్ చేసుకున్న వాళ్ళు ఎక్కువుంటారు. ఇక్కడ మానసిక సమస్య అంటే ఒక మనసు ఇబ్బంది పడుతుంది. ఇంకొక మనసు ఆ మనసుకి దాంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించాలి. అంటే నా మొహం మీద ఏదన్నా ఒక మరక ఏర్పడింది. బురదో ఏదో మట్టి అంటిందనుకోండి. ఒక శుభ్రమైనటువంటి క్లాత్‌తో తుడుచుకుంటే శుభ్రపడుతుంది. అంటే ఈ క్లాత్ ఏమో సైకాలజిస్ట్. నా మరక నేను క్లయింట్ అనమాట. ఇప్పుడు అలా కాకుండా నా ముఖం మీద కొంత మరక పడింది. ఇంకా బాగా అశుభ్రంగా ఉన్నట్టు గుడ్డతో తుడుచుకున్నట్లయితే ఆ మరక పెద్దదయ్యే అవకాశం ఉంటది. అలాగే సరైన సైకాలజిస్ట్‌ని మనం అప్రోచ్ కాలేకపోయినప్పుడు ఏమవుతుంది అనంటే, ఖచ్చితంగా మనకు ఇబ్బందులు ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. మంచి సైకాలజిస్ట్ అంటే సైకాలజిస్ట్ ఎంపతితో ఉండాలి. అయితే సమస్య ఏంటంటే సైకాలజీ కోర్స్ ఏదైతే ఉందో, ఇప్పటికి కూడా మన తెలుగు స్టేట్స్‌లో గాని, ఇండియాలో కానీ చాలా తక్కువ రకం కోర్స్‌లాగా చూడబడుతుంది. కానీ నిజానికి సైకాలజీ ఒకటి, జర్నలిజం అండ్ లా ఈ 3 కూడా చాలా లాజిక్‌తోని హై లెవెల్ లాజిక్ వాడాల్సింది. ఈ ఇంజినీర్స్, డాక్టర్స్ కంటే ఎక్కువ లాజిక్ అవసరం సైకాలజీ ప్రొఫెషన్‌లో. కానీ ఏమవుతుందంటే మనకి బీటెక్ అండ్ మెడిసిన్ పట్ల ఉన్నటువంటి క్రేజీనెస్ వల్ల హై లెవెల్ లాజిక్ ఉన్న వాళ్ళందరూ అది ట్రై చేసి, అది రానప్పుడు సీట్లెక్కడ మిగిలినయి అంటే సైకాలజీ డిపార్ట్‌మెంట్‌లో మిగిలిపోయినాయి కాబట్టి, సైకాలజీకి వెళ్ళిపోయి అట్లా చేసి వచ్చి ఇక్కడ మళ్ళీ కౌన్సెలింగ్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వాటిని మించి లాజిక్ అవసరమైన ప్రొఫెషన్‌లో వాటికంటే చాలా తక్కువ లాజిక్ ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నారు కాబట్టి, ప్రతి చోట సైకాలజిస్టులుంటారు. ప్రతి ఊర్లో ఉంటారు. కొన్ని వేల మంది సైకాలజిస్టులుంటారు. అందరూ ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనంటే, దానికి కారణం అంత శ్రమ వాళ్ళు చేయలేదు. అంత లాజిక్ వాళ్ళు వాడటం లేదు. వాళ్ళే మిస్‌బిలీఫ్స్‌తో ఉంటారు. వాళ్ళకే ఈ వివక్షాపూరితమైనటువంటి ఆలోచన విధానం ఉంటది. స్టీరియోటైపింగ్ ఉంటది. సో, వాళ్ళలోనే ప్రిజుడీస్ ఉంటాయి. మత విశ్వాసాలుంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు వచ్చినటువంటి క్లయింట్‌ని జడ్జ్ చేసేస్తూ ఉంటారు. ఒక సైకాలజిస్ట్‌కి ఉండాల్సిన లక్షణాలేంటంటే ఫస్ట్ నాన్ జడ్జ్‌మెంటల్. జడ్జ్ చేయకుండా వినగలగాలి. అండ్ వాళ్ళు ఓపెన్‌గా ప్రతీదీ మాట్లాడగలగాలి. ఎంపతితో ఉండాలి. మోటివేట్ చేయటం కౌన్సెలింగ్ కాదు.
నీతులు చెప్పటం కౌన్సెలింగ్ కాదు. సలహాలు ఇవ్వటం కౌన్సెలింగ్ కాదు. ఆ యొక్క క్లయింట్‌ని తక్కువగా, ఇన్ఫీరియర్‌గా భావించకూడదు. ఆ క్లయింట్ కూడా తనలాంటి మనిషి. ఒక సమస్యలో ఇరుక్కుని నా దగ్గరకొచ్చారు తప్ప, మిగతా వాటిలన్నిట్లో కూడా నాకంటే కూడా వాళ్ళు మిగతా ఏరియాల్లో వాళ్ళ ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉంటది. అనే విషయం సైకాలజిస్ట్ కన్సిడర్ చేయాలి. ఉట్టిగా నవ్వుకుంటూనో, లేకపోతే తుల్లుతూ వాళ్ళని రెచ్చగొడుతూ, ఫలానా వాళ్ళు అలా చేశారు, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఇట్లా చేశాడు, అబ్దుల్ కలాం ఇట్లా చేశాడు, 2 కాళ్ళు, చేతులు లేనటువంటి అతను ఇట్లా చేశాడు అని రెచ్చగొట్టినప్పుడు, ఈ క్లయింట్ మరింత ఇన్ఫీరియర్ అయ్యే అవకాశం ఉంటది. అది జాగ్రత్తగా వాళ్ళ వీడియోలు గమనించండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించండి. అండ్ ఆహ్, వాళ్ళ వాళ్ళు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంటి గమనించండి. వాళ్ళు పోల్చుతున్నారా? లేకపోతే జడ్జ్ చేస్తున్నారా? లేకపోతే ఇంకో రకంగా నీతులు చెప్తున్నారా? ఇవన్నీ గమనించినట్లయితే మీకు కొంత అవగాహన రావచ్చు. ఈ విషయానికి నేను డీప్‌గా కాస్త స్టడీ చేసి, నేను ఒక వీడియో చేయటం గానీ, లేకపోతే ఒక ఆర్టికల్ రాయటం గానీ చేస్తాను. ఇంతకాలం నేను చాలా ఆర్టికల్స్ మీట్ హెచ్ఆర్‌లో చాలామంది సైకాలజిస్టులు నన్నొచ్చినప్పుడు, ఒక సైకాలజిస్ట్ క్లయింట్‌ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న కాంటెక్స్‌లో నేను దాదాపు 20 పైన ఆర్టికల్స్ రాశాను. బట్ ఒక క్లయింట్ మంచి సైకాలజిస్ట్‌ని చూజ్ చేసుకోవటం గురించి ఇంతవరకు నేను ఏది రాయలేదు. నెక్స్ట్ ఆ ప్రయత్నం చేసి మీకు త్వరలోనే అటువంటి ఆర్టికల్స్ రాయటం గానీ, లేదంటే వీడియోలు చేయటం గానీ చేస్తానమ్మా. ఓకే. రైట్. ఇంకొక 4 మినిట్స్ ఉంది. ఇంకో కాల్ వస్తే తీసుకుందాం. ఓకే సార్. ఇక్కడ మనకేమవుతుందంటే, ఫస్ట్ ఒక 10 మినిట్స్‌లో మనం ఆ విషయం చెప్పేసినట్లయితే, తర్వాత నుంచి మనము ఈజీగా మాట్లాడటానికి వీలవుతుంది. హలో! చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి అఖిల్ నా పేరు. హైదరాబాద్ సరే. నుంచి. సార్ ఇది లైఫ్‌లో కొంతమంది చెప్తారు వెల్ డిసిప్లిన్డ్‌గా బతకాలని చెప్పేసి. కొంతమంది చెప్తారు లైఫ్ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. నీ మనసు చెప్పింది విను అని కొంతమంది చెప్తారు. సో డిసిప్లిన్డ్‌గా బతికితే అంటే వెల్ డిసిప్లిన్డ్‌గా ఉంటే వెల్ సెటిల్డ్ లైఫ్ ఉంటుంది నీకు. నువ్వు ఏదైనా కోరుకుంది సాధించగలవు అని కొందరు చెప్తారు. ఇది సైకాలజీ ప్రకారము అంటే డిసిప్లిన్ వర్సెస్ మనసు చెప్పింది వినాలా? రెండిట్లో ఏది బెస్ట్ అని నా క్వెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ గూడా ఇంకొకరి మనసు నుంచి వచ్చిందే. మీ మనసు కూడా ఏమీ లేదు. మనసు కూడా సమాజం నుంచి మనకి ఏర్పడిందే. 2 కూడా ఒకటే. డిసిప్లిన్ అనేది మనం ఏదైతే మనము నేచురల్‌గా వచ్చేటువంటి డిజైర్స్ ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకొని కెరీర్ వైస్‌గా లేకపోతే సమాజానికి ఉపయోగపడేలాగా మారటాన్ని డిసిప్లిన్ అంటారు. ఇప్పుడు ఒక గుర్రం ఉంది. అది అడవిలో చక్కగా పరిగెడుతుంది. దాన్ని తీసుకొచ్చి మనం ట్రైనింగ్ ఇచ్చి డిసిప్లిన్‌గా చెప్పి మనకు అనుగుణంగా వాడుకుంటాం. లేదంటే ఒక ఏనుగు ఉంది. అడవిలో విచ్చలవిడిగా తన యొక్క లైఫ్ తను లీడ్ చేస్తూ ఉన్నప్పుడు, మావటి వాడు తీసుకొచ్చి చిన్నప్పటిది తీసుకొచ్చి దాన్ని కట్టేసి, దానికి ట్రైనింగ్ ఇచ్చి, దానికి తనకు అనుగుణంగా మార్చుకుంటూ ఉన్నాడు. అలాగే వచ్చేసి ఒక టైగర్ ఉంది. ఆ టైగర్‌ని సర్కస్ వాడు ఏం చేస్తాడు? దానికి ట్రైనింగ్ ఇస్తాడు. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. అలాగే మన పెట్ డాగ్స్ గాని, మేకలకో, గొర్రెలకో వాటన్నిటికి డిసిప్లిన్‌లో మనం నేర్పుతూ ఉన్నాం. డిసిప్లిన్ అంటే ఏంటి? క్రమశిక్షణ. శిక్షించటం ద్వారా క్రమ పద్ధతిలో పెడుతూ ఉన్నాం. అయితే అది ఇంతవరకు గూడా ఇప్పుడు నేను చెప్పినయన్నీ కూడా అవి డిసిప్లిన్‌గా ఉండాలని అనుకోవటం లేదు. మనం వాటిని డిసిప్లిన్‌గా మారుస్తూ ఉన్నాం. అలాగే మనం గూడా డిసిప్లిన్‌గా ఉండాలి అని చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుకూలమైనటువంటి డిసిప్లిన్ చెప్తారు. ప్రతి టీచర్ కూడా తను ఏం చెప్తాడు? గురుదేవో భవ అనే చెప్తాడు. ఎందుకంటే గురువుని గౌరవించే డిసిప్లిన్ కావాలని టీచర్ చెప్తారు. పేరెంట్స్ ఏం చెప్తారు? పేరెంట్స్ చాలా గొప్పవాళ్ళని చెప్తూ ఉంటారు. అలాగే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి డిసిప్లిన్‌లో మీరు ఉండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి చెప్తూ ఉంటారు. డిసిప్లిన్, ఏది డిసిప్లిన్ కాదు. నాకు ఆకలేస్తుంది. భోజనం చేయటం డిసిప్లినా? లేకపోతే ఆకలిని అలా అణుచుకొని ఉండటం డిసిప్లినా అంటే ప్రకృతి అడుగుతుంది. అడుగుతున్నప్పుడు నేను భోజనం చేయాలి. చేసినట్లయితే ఫర్దర్‌గా నేను లీడ్ చేయగలుగుతాను. అలాగే కొంత వయసొస్తుంది. వయసొచ్చిన తర్వాత శారీరకమైనటువంటి కోరికలొస్తాయి. ఆ కోరికలను అణుచుకొని మెడిటేషన్ చేసో, మరొకటి చేసో బాగా డబ్బులు సంపాదించి, బాగా 30 సంవత్సరాల పాటు చదువుకొని, ఆ తర్వాత డబ్బులు సంపాదించి 35 సంవత్సరాలకి మనం పెళ్లి చేసుకోవాలి. అది డిసిప్లిన్ ఇప్పుడున్నటువంటి కెరీరిస్ట్‌లకి. మరి అట్లాంటప్పుడు ఈ డిసిప్లిన్‌లో ఉండి మనం ఏం సాధించాము? వేరే వాళ్ళకి బానిసయ్యాం. డబ్బుల కోసం మన జీవితాన్ని మొత్తాన్ని అర్పించాం. మన మన బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. కాబట్టి డిసిప్లిన్ కాదు, మీ లైఫ్‌కి ఏదవసరమో ప్రకృతి పరంగా వచ్చే వాటిని కొంతవరకే మనం ఆపగలం. అంతకు మించి ఆపలేము. అది మనం అర్థం జేసుకోవాలి. డిసిప్లిన్‌లో ఉంటే అన్నీ సాధ్యపడితే వాళ్ళు గూడా చక్కగా సాధించేవాళ్ళు గదా! సో, కాబట్టి
డిసిప్లిన్ అవసరం మేరకు ఉంటుంది. ఎక్కడ అవసరమో అంతవరకే ఉంటుంది తప్ప, మనం కొన్ని సామాజికంగా పోస్ట్‌పోన్ చేయగలిగినవి ఉంటాయి. సపోజ్ నాకు చిన్నప్పుడు ఆకలేస్తే చిన్న పిల్లలు వెంటనే ఏడుస్తారు. ఇప్పుడు నాకు ఆకలేస్తే ఏంటి, లంచ్ టైమ్ దాకా వెయిట్ చేస్తారు. అలాగే పూర్వకాలంలో 16, 17 ఇయర్స్‌కి సెక్షువల్ డిజైర్స్ వస్తే వెంటనే పార్ట్నర్‌ని వెతుక్కొని సెక్స్‌లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఆది మానవులుగా ఉన్నప్పుడు. ఇప్పుడు అలా సాధ్యపడదు కాబట్టి 21 ఇయర్స్ దాకానో, 23 ఇయర్సో, 25 వరకో వెయిట్ చేస్తున్నారు. అలా గాకుండా డిసిప్లిన్ అని చెప్పి 40, 45 సంవత్సరాల దాకా ఉండటము. ఆ తర్వాత పిల్లలు పుట్టట్లేదని హాస్పిటల్ చుట్టూ తిరగటము. వాళ్ళు వీళ్ళని చీట్ చేయటము. ఇటువంటియన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక అంటే నేచర్ వర్సెస్ నర్చర్ అంటారు. అంటే సమాజము, ప్రకృతి. ఈ రెండిటి మధ్యలో ప్రకృతి ఎప్పుడు గూడా డామినేట్ చేస్తది కాబట్టి, సమాజంలో ఉన్నటువంటి విలువలకు వ్యతిరేకంగా మనం చేయలేం కాబట్టి, ఈ రెండిటి మధ్యస్థమైనటువంటి మార్గం మనం వెతుక్కుంటూ, ఆ అవసరం మేరకే డిసిప్లిన్ ఉండాలి తప్ప, అబ్సల్యూట్‌లీ డిసిప్లిన్‌గా ఉండటం వల్ల ఏ ఉపయోగం లేదు. మనం గూడా మరొక గొర్రెగా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. రైట్ 4:00 అయింది. రేపు మళ్ళీ మండే అనౌన్స్ చేయండి. చూసారు గదా! నెక్స్ట్ లైవ్‌లో మళ్ళీ కలుద్దాం. అప్పుడే స్టాప్ చేయకు.